అందరికీ నమస్కారం అండి. శ్రీ రమణాష్టమ లేఖలు 91 సూరినాగమ్మ గారు వారి అన్నగారికి రాసిన లేఖలు మనం చదువుతున్నాము. ఈ 91వ లేఖ ఫిబ్రవరి 9, 1947న రాసిన లేఖ. దీని పేరు మాయ. ఈ మధ్యాహ్నం 3 గంటలకు నిన్న ప్రశ్నించిన వారే మాయను గురించి ప్రశ్నిస్తూ, స్వామి, మనస్సుకు ఆభాసగా తోచే గుణవికారాలన్నీ మాయ అన్నమాటే కదా, ఆ వికారాలన్నీ తోసివేస్తే మాయ లేకుండా పోతుందా అన్నారు. తాను వేరు ఈశ్వరుడు వేరు అనే భావం ఉన్నంతకాలం మాయ మాయగానే తోస్తుంది. ఆ మాయను త్రోసిపుచ్చి తానే ఈశ్వరుణ్ణి అని తెలుసుకున్నప్పుడు మాయ తనకన్నా భిన్నం కాదని గ్రహిస్తాడు. మాయ లేకుండా ఈశ్వరుడున్నాడు, కానీ ఈశ్వరుడు లేక మాయ లేదు అన్నారు భగవాన్. అంటే అప్పుడు మాయ శుద్ధమాయగా మారుతుందన్నమాట, అంతే కదా అన్నారా పృచ్ఛకులు. అవును, అలాగే చెప్పవలసి వస్తుంది. తానొకడుంటే కదా ఈశ్వరుని తెలుసుకోవడం. మాయ లేక తాను లేడు. తానెవరో తెలుసుకుంటే మాయ దోషాలు తనకంటవు. శుద్ధ మాయ అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఉన్న సమాచారం ఇది అన్నారు భగవాన్. మరొకరు అందుకుని, జీవుడు మాయాదోషాలైన కించిజ్ఞత్వాది గుణాలు కలవాడని, ఈశ్వరుడు సర్వజ్ఞత్వాది గుణాలతో ఉంటాడని, ఆ కించిజ్ఞత్వాది గుణాలు పోగొట్టుకుంటే జీవైశ్వర్య ఐక్యం కలుగుతుందని అంటారే, ఆ ఈశ్వరుడి సర్వజ్ఞత్వాది గుణాలు మాత్రం పోవద్దా? అవి మాత్రం మాయ కాదా అన్నారు. అదా సందేహం. ముందు ఈ కించిజ్ఞత్వాది గుణాలు పోగొట్టుకోండి, ఆ తర్వాత సర్వజ్ఞత్వాది గుణాలను గురించి యోచిద్దాం. మీ జీవత్వాన్ని మీరు పోగొట్టుకుంటే అంతే చాలు. ఈశ్వరుని గురించి మీకేలా చింత? ఆయన సంగతి ఆయనే చూసుకుంటాడు. మనపాటి శక్తి సామర్థ్యాలు ఆయనకు లేవా? ఆయనకి సర్వజ్ఞత్వాది గుణాలు ఉంటే మనకెందుకు, పోతే మనకెందుకు? మన సంగతి మనం చూసుకుంటే అదే 10,000 అన్నారు భగవాన్. ఈ గుణాలు పోగొట్టుకోవడానికి తగిన సాధన నెరిగించే గురువుని వెతకాలి కదా ముందు అన్నారు వారు. ఈ గుణాలు పోగొట్టుకోవాలన్న తీవ్రత మనకు కలిగితే గురువు దొరకడా? పోగొట్టుకోవాలన్న జిజ్ఞాస కలగాలి ముందు. కలిగితే గురువే వెతుక్కుంటూ మన వద్దకు వస్తాడు. కాకుంటే ఎలాగో తన వద్దకు రప్పించుకుంటాడు. ఆ గురువు మన్నెప్పుడూ ఒక కంట కనిపెట్టే ఉంటాడు. ఈశ్వరుడే గురువును మనకు చూపుతాడు. తన బిడ్డల క్షేమం తండ్రి కంటే విచారించేవారెవరు? ఆయన సదా మన చుట్టూ ఆవరించే ఉన్నారు. పక్షి రెక్కలతో గుడ్డును పొదిగి రక్షించినట్లు రక్షిస్తాడు. అయితే మనం హృదయపూర్వకంగా నమ్మాలి అన్నారు భగవాన్. లోగడ భయస్థురాలైన శంకరమ్మ అనే భక్తురాలు ఇలాంటి మాటలన్నీ విని, స్వామి, సాధనకు గురూపదేశం అవసరంగా ఉన్నట్లున్నదే అని సమయం చూచి చల్లగా అడిగింది. ఓహో, అలాగా, సదా ఉపదేశం జరుగుతూనే ఉంది, కావలసిన వారు గ్రహింపవచ్చునే అన్నారు భగవాన్. గ్రహించేట్టు భగవాన్ అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను అందామె. ఉన్న అనుగ్రహం ఉండనే ఉంది అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. 92వ లేఖ ఆదరణ. ఇది ఫిబ్రవరి 10, 1947న వ్రాసిన లేఖ. ఈ మధ్యాహ్నం 12 గంటలకి పుదుచ్చేరి నుంచి ఫ్రెంచి స్త్రీలు 3 కారులో వచ్చారు. ఒక ఆమె గవర్నర్ భార్య, మరొక ఆవిడ సెక్రటరీ భార్య, వారి తాలూకే ఇంకొక ఆమె. భోజనానంతరం విశ్రమించి 2:30 గంటలకు హాలుకు వచ్చారు. ఇద్దరు క్రింద కూర్చోలేక భగవాన్ సోఫాకి ఎదురుగా ఉన్న కిటికీలో కూర్చున్నారు. ఒక ఆమె మాత్రం ఎలాగో క్రిందనే కూర్చుంది. 3 గంటలు కాగానే 3 లేచి భగవాన్ సెలవు పొంది వెళ్ళిపోయారు. అది చూస్తే లోగడ జరిగిన సంగతులన్నీ జ్ఞప్తికి వచ్చినవి. అమెరికన్ యువతి కాళ్ళు చాచటం, సమీపవర్తులు వద్దనడం, భగవాన్ అవ్వయ్యారు నామదేవుల కథలు చెప్పి మందలించడం ఇంతకుముందు రాశాను కదా, మరి రెండిప్పుడు రాస్తున్నాను. దాదాపు 10 నెలల క్రితం ఫ్రీడ్మెన్ అనే యూరోపినితో ఒక వృద్ధురాలు వచ్చి దాదాపు 20 రోజులున్నది ఇక్కడ. పాశ్చాత్య పద్ధతిని అనుసరించి క్రింద కూర్చోవడమే అలవాటు లేని ఆమెకు వయస్సు అధికం కావడం వల్ల కూర్చుంటే లేవలేక అవస్థపడేది. చేయి పట్టి లేవదీసేవాడతడు. ఒకనాటి ఉదయం 8ంటికి నేను వెళ్ళేసరికి ఆడవాళ్ల స్థలంలో ముందు వైపున ఇద్దరు కలిసి కూర్చున్నారు. మిగతా స్త్రీలు కూర్చునేందుకు సందేహిస్తుంటే, అయ్యా అటు జరగండి అని సైగ చేశాను. వెంటనే జరిగాడు. భగవాన్ కళవళపడుతూ నా వైపు చూచారు. ఎందుకో అర్థం కాలేదు. ఏదో మాట్లాడుతూనే భగవాన్ సోఫా పక్కనే నిలిచాను. ఫ్రీడ్మెన్ తటాలను లేచి ఆమె చేయి పుచ్చుకుని లేవదీశాడు. ఆమె కళ్ళు నీళ్లతో నిండినవి. అడగలేక భగవాన్ని సెలవడిగింది. భగవాన్ హృదయం కరుణతో నిండిపోయింది. అనుజ్ఞ చిహ్నంగా తల ఆడించారు.
వాళ్ళటి పోగానే భగవాన్ నా వైపు చూచి, పాపం వాళ్ళు ఊరికి పోతున్నారు అన్నారు. నాకేదో అపరాధం చేసినట్లు తోచి, నాకు ఆ సంగతి తెలీదే, అయ్యో అన్నాను. పొరపాటు తెలుసుకున్నానని, పశ్చాత్తాపం చెందుతానని భగవాన్ గ్రహించి, అది కాదు, వాళ్ళు క్రింద కూర్చోడానికి ఎంతో కష్టపడతారు, అందుకే చాలామంది ఇక్కడికి రావాలని కూడా రాక ఊరుకున్నారు, అభ్యాసం లేనిదే క్రింద కూర్చోలేరు, ఏం చేస్తారు పాపం అని సమాధానంగా మాట్లాడి విరమించారు. కొంతకాలం క్రితం ఒకనాడు ఉదయం కడుబీద వృద్ధురాలు బంధువులతో వచ్చింది ఇక్కడికి. అంతా నమస్కరించి కూర్చుంటే ఆమె అలాగే నుంచుంది. కూర్చోండమ్మా అన్నాడు కృష్ణస్వామి. కూర్చోలేదు. వాళ్ళు పిలిచారు, పోలేదు. నేను చెప్పాను, కదల్లేదు. ఇందరు చెప్తుంటే వినరాదు అని గద్దించారు ఒకరు. ప్రశ్న సూచకంగా వాళ్ళ బంధువుల వైపు చూచాను. అమ్మా, ఆమెకు కళ్ళు సరిగ్గా కనిపించవు, దగ్గరకు వెళ్ళి స్వామిని చూడాలంటుంది అన్నదొకామె. నేను లేచి ఆ వృద్ధురాలి చేపట్టుకుని భగవాన్ సోఫా దగ్గరికి తీసుకొని వెళ్ళాను. చెయ్యి కంటి రెప్పపైన అడ్డంగా పెట్టుకుని భగవాన్ని పరికించి చూచి, అయ్యా, నాకు కళ్ళు సరిగా కనపడవు, మనసులోనే మిమ్మల్ని చూచేట్లు అనుగ్రహించండి స్వామి అంది. భగవాన్ కృపాపూరిత దృక్కులతో సరి సరి అని సెలవిచ్చారు. వాళ్ళటి పోగానే భగవాన్ మా వైపు చూచి, పాపం ఆమెకు కళ్ళు సరిగా కనపడవు, దగ్గరికి వచ్చి చూడాలంటే ఏమన్నా అంటారేమోని భయం, ఏం చేస్తుంది, అలాగే నిలబడింది. కళ్ళు లేని వాళ్లకు మనసే కన్ను, ఒకే చూపు, ఇన్ని చూపులుండవు, ఆ మనస్సు కుదరాలి, కానీ కుదిరితే మనకన్నా వాళ్ల పనే మెరుగు అన్నారు. ఎంత చలని మందలింపో చూసావా. ఇట్లు సోదరి. 93వ లేఖ. గురు సన్నిధిలో సాధన. ఈ మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళాను. భగవాన్ సావధానులై కూర్చున్నారు. కొందరు భక్తులేవో అడగడం, భగవాన్ సమాధానం ఇవ్వడం జరుగుతోంది. ఒకరు, స్వామి, భగవాన్ సన్నిధిలో జపతపాదులు చేసిన వారికి మంచి ఫలితం కలుగుతుందంటారు, సరే, దురభ్యాసాలతో ఉన్నవారి మాటేమిటి అని అడిగారు. సత్కార్యాచరణకు ఫలితం ఉన్నప్పుడు దుష్కార్యాచరణకు ఫలితం ఎందుకు లేదు? కాశీలో గోదానం చేస్తే ఎంత పుణ్యమో, గోహత్యకు అంత పాపం అని చెప్పలేదా? పవిత్ర స్థలాల్లో గోరంత పుణ్యం చేస్తే కొండంత అవుతుందన్నప్పుడు పాపం మాత్రం ఎందుకు కాదు? నేను చేస్తున్నాను అనే భావం ఉన్నంతకాలం దేనికది అనుభవించవలసిందే అన్నారు భగవాన్. దురభ్యాసాలు పోగొట్టుకోవాలనే ఉంటుంది, వాసనలు బలీయంగా ఉంటాయి, అప్పుడేం చేయాలి అని మళ్ళీ ప్రశ్న. వాటిని పోగొట్టుకునే నిమిత్తమే పురుష ప్రయత్నం చేయాలి. సత్సాంగత్యం, సద్గోష్ఠి, సత్కార్యాచరణ ఇత్యాదులు అలవరుచుకుని ఆ వాసనలను పోగొట్టుకోవాలి. సాధన చేయగా చేయగా కాల పరిపక్వం వల్ల దైవం అనుకూలించి వాసనలు అణిగి ప్రయత్నం ఫలిస్తుంది. దాన్నే పురుషకారం అంటారు. సాధన చేయకుండా దైవం అనుకూలించాలంటే ఎలా అన్నారు భగవాన్. మరొకరు అందుకునే, స్వామి, లోకమంతా ఈశ్వర చిద్విలాసమే, అంతా బ్రహ్మమయమే అంటారు కదా, దుర్గుణాలు దురభ్యాసాలు పోగొట్టుకోవాలి అనడం ఎందుకు అన్నారు. ఎందుకా చెప్తాను విను. శరీరం ఉంది, దానికి ఎక్కడో ఒక పుండు పుడుతుందనుకో, అది శరీరంలో ఒక భాగమే కదా అని ఊరుకుంటే బాధ కలిగిస్తుంది. సాధారణ చికిత్సకు పోదనుకో, డాక్టర్ వచ్చి కత్తితో ఆ భాగం కోసి చెడు రక్తం తీసేసి మంచి రక్తానికి రక్షణగా కట్టుకట్టడం లేదా? అలాగే ఇదిను. ఆ వ్రణం కోయకుండా వదిలితే లోపలంతా కుళ్ళుతుంది, కోసిన తరువాత కట్టుకట్టకుంటే చీంపడుతుంది. మానవుని నడవడిక అంతే. దుర్గుణాలు దురభ్యాసాలు వ్రణం వంటివి, తోసివేయకుంటే అధపతితో అవుతాడు. ఏ వ్యాధికి ఆ చికిత్స చేయాలి అన్నారు భగవాన్. అవి తోసివేయడానికి సాధన చేయాలని సెలవిస్తారు. మనస్సు జడమైనందున ఏమీ చేయలేదు. చైతన్యం అచలం కదా, తానేమీ చేయదు. మరి సాధన చేయడం ఎలా అన్నారు వారు. ఓహో, ఇప్పుడు నీవెలా మాట్లాడుతున్నావు అన్నారు భగవాన్. అది తెలియకనే తమని ప్రార్థిస్తున్నాను స్వామి అన్నారు వారు. మంచిదే, వినండి. అచలమైన చైతన్యం యొక్క సాన్నిధ్య బలం వల్ల జడమైన మనస్సు సర్వం నిర్వహిస్తుంది. అయితే ఆ చైతన్య సహాయం లేనిది జడమైన తాను చేయలేదు. చైతన్యము అచలమైనది కనుక ఈ మనసు లేనిది ఏమీ చేయదు. అవినాభావ సంబంధం అన్నమాట. అందువలనే పెద్దలందరూ అనేక రీతులా చర్చించి మనస్సు చిజ్జడాత్మకం అన్నారు. చిత్తు జడముల కూడికయే కార్యకారి అని చెప్పాలి అన్నారు భగవాన్. ఈ చిజ్జడ గ్రంథిని గురించి భగవాన్ ఉన్నది 40లో ఎంత చక్కగా రాశారో చూడు. జడ శరీరము నేను అనదు, సత్తైన చిత్తు జనించదు. నడు మన దేహ పరిమాణముగానే ఒకటి పుట్టును, అది చిజ్జడ. గ్రంథి బంధము, జీవుడు, సూక్ష్మ శరీరము, అహంకారము, సంసారము,
మనస్సు మొదలుగా తెలియము. ఇట్లు సోదరి. 94వ లేఖ. హృదయం సహస్రారం. ఇది ఫిబ్రవరి 13, 1947న వ్రాసిన లేఖ. భగవాన్ అప్పుడప్పుడు చాటువులుగా చెప్పిన తమిళ్ పద్యాలు కొన్ని ఆయా పుస్తకాలలో అక్కడక్కడ ఉండడం చూచి ఒకే సంపుటంగా రాసి ఉంచితే మంచిదని చాలా కాలం నుంచి అనుకుంటూనే అంతా ఆలస్యం చేశాం. 4-5 రోజుల క్రితం సర్వాధికారి నిరంజనానంద స్వామితో చెప్పి ఒక నోటు పుస్తకం తెచ్చి వచ్చిరాని తమిళ్ అయినా ఉబలాటం కొద్దీ కాపీ చేద్దామని పూనుకున్నాను. ఏ ఏ పుస్తకాల్లో ఉంటవి అని భగవాన్ అడిగితే 1, 2, 3 నెంబర్లు కల ఆ పెద్ద నోట్బుక్లలో ఉండాలి చూడండి అని వారు అడిగితే చిన్న చిన్న కాగితాల మీద రాసిచ్చేవాణ్ణి, తీసుకుని వెళ్ళేవారు. ఇక్కడ పుస్తకాల్లో రాసినవి రాశారు, లేనిది లేదు. అన్నీ ఉంటే ఎన్నో కావచ్చును. కొండ మీద ఉన్నప్పుడే మరీ ఎక్కువగా రాశాను. కొన్ని ఊడ్చి కుప్పలో కూడా తోసేశారు. దాచాలన్న శ్రద్ధ ఎవరికి? మీకు కావాలంటే చూచుకోండి అన్నారు భగవాన్. ఆ దివ్యవాణి ఆ విధంగా చాటైనందుకు కష్టంగా ఉండి 1వ నెంబర్ గల పుస్తకం తీసి చూస్తే భగవద్రచితం అని పైన రాసి ఉంది. ఆ 10 పద్యాలు ముందే కనిపించినాయి. ఇవేమి అని భగవాన్ అడిగితే ఈ విధంగా సెలవిచ్చారు. నేను విరూపాక్ష గుహలో ఉండగా ఒకసారి నాయన అంటే గణపతి శాస్త్రి గారు వచ్చారు. వారితో అరుణాచలం అనే కుర్రాడొచ్చాడు. వాడు స్కూల్ ఫైనల్ మాత్రమే చదివాడు. నాయన నేను మాట్లాడుతుంటే కొంచెం దూరంలో ఉన్న ఒక పొదలో కూర్చున్నాడు. ఎలాగో మా సంభాషణ అంతా విని సారాంశం ఇంగ్లీష్లో 9 పద్యాలుగా రాశాడు. బాగుండడం వల్ల నేను అరవంలో ఆ పద్యాల భావం అహవల్గా రాశాను. తెలుగు ద్విపదమాలికల వలె ఉంటుంది. సారాంశం ఏమంటే, భగవాన్ వదనమనే సూర్యమండలం నుండి వాక్కులు అనే కిరణాలు బయలుదేరి నాయన ముఖమనే చంద్రునికి కాంతి బలము ఇస్తుంటే భూమిపై ఉన్న మాతృసులకు వెలుగును ప్రసాదిస్తున్నది అని భావం. ఇంకొకటి కూడా ఉంది. ఏమంటే, నాయన ఎప్పుడూ సహస్రారమే అన్నిటికీ మూలమని, అదే కేంద్ర స్థానమని అనేవారు. ఈ సహస్రానికి ఆధారం హృదయమే కదా. హృదయమే సహస్రానికి వెలిగిచ్చేది. హృదయం నుండి వెడలిన శక్తి సహస్రారంలో విజృంభించడం వల్ల హృదయమే అన్నిటికీ మూలమని నేను చెప్పేవాణ్ణి. ఈ భావము కలిసి వచ్చేట్టు హృదయం సూర్యమండలమని, సహస్రారం చంద్రమండలమని పద్యాల్లో శ్లేషార్థం స్ఫురిస్తోంది అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తున్నానండి. ధన్యవాదాలు.